ఎట్లా అడగాలి ప్రశ్న అంటే భగవద్గీత సమాధానం చెప్తుంది మనకు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. దానిని తెలుసుకోవాలట. తద్విద్ధి. ఏది కావాలనుకుంటున్నావో దాన్ని తెలుసుకోవాలి. ఎట్లా? ప్రణిపాతేన. నమస్కారం చేసి, వినయపూర్వక నమస్కారం చేసి. వినయం అంటేనే తనను తాను పొందటానికి ఒదిగి ఉండటం. తనకు తాను ఒదిగి ఉండి ఆ వినయంతో నమస్కారం చేసి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. నీకొచ్చిన ప్రశ్నను నువ్వొక్కసారి వేసుకో ముందే, అడిగే ముందే. పరిప్రశ్న అంటే ఏమిటంటే, ఆ ప్రశ్న మనకు ఉదయించింది గదా మన లోపల. తెలుసుకోవాలనుంది. దాని మీద మనం కొద్దిగా విచారణ జేయాలి. చేసి ఇప్పుడు అందలేదు నాకు. నాకు అందటం లేదు. అంటే ప్రవచనాలు విన్నప్పుడు కూడా నా ప్రశ్నగానే ఉండిపోయింది. ఇంకా నాకు సమాధానం దొరకలేదు అన్న నీ ప్రయత్నం తర్వాత అప్పుడు పరిప్రశ్నగా అడగాలి వినయపూర్వకంగా అంటుంది.